హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నా, కానీ ఇలా ఉన్నాను. చూస్తున్నారు కదా నన్ను ఎలా అయిపోయాను, ఎలా ఉన్నదాన్ని. అసలు నల్లగా అయిపోయాను, సన్నగా అయిపోయాను, కళ్ళు గుంతలు అయిపోయాయి. ఏం లేదండి, పండగ కదా, పండగ సీజన్, కొంచెం ప్రెజర్ ఎక్కువగా ఉంది జాకెట్లది. అందుకోసం అనేసి తినక ఈరోజు అయితే పొద్దున 6 కూడా కాంతొరికి వచ్చాను. అంటే 5:40 ఆ టైంకి షాప్కి వచ్చేసాను. మళ్ళీ అన్నం తినేసి ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు వచ్చేసి టైము ఇంకా 4 కూడా కాలేదు. ఇంకా టైం 4 కూడా కాలేదు. వీడియోస్ అయితే నాకు అస్సలు తీయడానికి టైం లేదు. ఏమన్నా మంచి మంచి డిజైన్లు అయితే కుడుతున్నా కానీ అది అప్లోడ్ అంటే వీడియో తీసుకుంటూ మాట్లాడాలంటే కష్టంగా ఉన్నదాన తీయట్లేదు. చూడండి, ఈరోజు అయితే ఈ బ్లౌజ్ అయితే ఈ డిజైన్ అయితే కుట్టాను. ఇది అయితే ఫ్రిన్స్ కట్తో కుట్టించుకున్నారు. ఇంకా చూడండి, ముందర అయితే ఇలా ఇలా పెట్టేశాను బార్డరు. ఇంకా హ్యాండ్స్ కూడా వచ్చేసి కట్ వర్క్ ఇచ్చేసి ఇలా అయితే కుట్టేశాను. ఇలా అయితే ఉందండి. ఇప్పుడైతే నేను మీకు ఒక మంచి కోట్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ కోట్ అనేది ఏ డ్రెస్ మీదకైనా వేసుకోవచ్చు, దీని మీదకే వేసుకోవాలనేది ఏం లేదు. ఏ డ్రెస్ మీదకైనా వేసుకోవచ్చు. ఈరోజు మన కోట్ అయితే చూపిస్తాను. కటింగ్ అయితే లేదు, కుట్టేది చూపిస్తాను. మన షాప్లో అయితే రచ్చరమ్మోలా లెక్క ఉంది, అంత గలీజ్గా ఉంది. అంటే మిషన్ షాప్ అంటేనే గలీజు. ఎందుకంటే ఎంత శుభ్రం చేయి తుంటలు గుడ్డ పెలికెలు అవి ఇవి పడుతూనే ఉంటాయి కదా. ఇంకా ఇప్పుడైతే మనము డ్రెస్ని అయితే కుట్టేద్దాం పదండి. విపరీతమైన ఎండలు అయితే ఉన్నాయండి. అస్సలు ఈ ఎండలకి అనేది చాలా చాలా అస్సలు వదిలేండి, అంత దారుణంగా అయితే ఉన్నాయి. ఇంకా కోట్ అని చెప్పాను కదా అండి, కోట్ కోసం అనేది నేను మీకు ఒకటి చూపిస్తాను. బాడీ పార్ట్ అనేది మనము ఇలా కట్ చేసుకుంటాం కదా, ఇది నెక్, బ్యాక్ నెక్ అండి. ఇలా కట్ చేసుకున్నప్పుడు దీన్ని ఇదే నెక్కును ఇలా క్రాస్గా ఇక్కడి వరకు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. అంటే ఇది ముందరిది అండి, ఇది బ్యాక్ నెక్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కనిపిస్తుంది కదండి క్రాస్గా ఎలా ఉంది, ఇలా క్రాస్గా అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని మీద క్యాన్వాస్ పెట్టి ఐరన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎండలు ఎక్కువగా ఉండి డోర్కి అనేది కట్టను ఇలా వేసేసాను. అంటే షాప్లోకి ఎండ వస్తూ ఉంది, అందుకోసం అలా వేసేసాను. ఓయ్, ఈ వీడియో తీసుకోవడానికి టైం లేదు, ఏం లేదు, వద్దులేండి నా బాధ. ఈ క్లాత్ అనేది నేను వాడుతున్నానండి. దీనికైతే హ్యాండ్స్ వచ్చేసి బుగ్గల హ్యాండ్స్ అనేది వస్తాయండి. ముందుగా మనము బ్యాక్ నెక్ అనేది తిప్పేసేసుకున్నాము. బుగ్గల హ్యాండ్స్ అన్నాను కదండి, దానికోసం అయితే ఇక్కడ చూడండి, ఇదైతే కింద మనకు ఇట్లా రౌండ్గా వస్తుంది కదా, దానికోసం అయితే ఇది. ఇంకా బుగ్గలు హ్యాండ్ పెట్టడానికి అయితే ఆల్రెడీ క్లాత్ అనేది నేను కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మన అంటే ఇది హ్యాండ్ నేను ఎప్పుడూ మీకు వీడియోస్లో చెప్తూనే ఉంటాను, మన ఇష్టము. క్లాత్ మన దగ్గర క్లాత్ దాన్ని పట్టించి మనం ఎంతైనా పెట్టుకోవచ్చు, కొంచెమైనా పెట్టుకోవచ్చు, ఎక్కువగా అయినా పెట్టుకోవచ్చు అని ఎప్పుడు చెప్తూనే ఉంటున్నాను కదా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మన దగ్గర క్లాత్ ఎక్కువగా ఉందనుకోండి, మీరు ఎక్కువగానే ఇలా బుగ్గ మాదిరి పెట్టేసుకోవచ్చు, లేదా అంటే తక్కువ పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ అండి. ఇక్కడ చూడండి, ఇలా కుచ్చు అనేది పెట్టుకోవాలి. నేనైతే రివర్స్ పెడతానండి, కింద అనేది ఆపోజిట్ పెట్టేస్తాను. అప్పుడు అనేది ఈ మనం బుగ్గల హ్యాండ్ అనేది ఎక్కువగా బఫ్ వస్తుంది, అప్పుడు నీట్గా కనిపిస్తుందండి చూడ్డానికి, కానీ చాలా అందంగా కనిపిస్తుంది పిల్లలు వేసుకున్నప్పుడు. చూడండి, దీనికైతే నేను లైనింగ్ ఏం వేయట్లేదు. మీరు కావాల్సింటే లైనింగ్ అయితే వేసుకోవచ్చు. కింద బెల్ట్ కోసం అయితే లైనింగ్ అయితే వాడుతున్నానండి. ఈ లైనింగ్ వచ్చేసి 2 హ్యాండ్స్కు అంటే మనకు మీటర్ పని ఎంత ఉంటుందో అంత అనేది నేను తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా సగం చేసేసుకోండి. ఇది వచ్చేసి నేను 4 ఇంచులు తీసుకున్నానండి. మనకు 1 ఇంచు పోయినా ఒక 3 ఇంచులు అనేది వస్తుంది. ఇలా ఒక దాటు పెట్టేసుకోండి. ఇంకా ఇది కూడా తీసుకున్నాం కదా, దీన్ని కూడా సగానికి చేసేసుకున్నాము. 2 సమానంగా ఉన్నాయి లేదని చూస్తున్నాను.
దీన్ని కూడా సగానికి అనేది చేసేసుకున్నామండి. ఇలా సగానికి చేసేసుకొని దీన్ని కూడా ఒక డాట్ అనేది పెట్టేసుకోండి. ఈ డాట్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, డాట్ దీనికి పెట్టేసుకున్నాం కదా, లైనింగ్ క్లాత్ డాట్ పెట్టుకున్నాం కదా, కింద కుచ్చు ఉంది కదండి, ఈ కుచ్చును కూడా ఒక డాట్ అనేది పెట్టేసుకున్నాము. ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత ఈ డాటు ఇట్లా వచ్చేటట్టు అనేది చూసేసుకోండి. ఇలాగా స్ట్రైట్గా ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వచ్చేసి ఇంకొకటి మనం డాట్ పెట్టేసుకున్నాం కదా, ఈ డాట్ అనేది కూడా ఇలా పడతట్టు అనేది చూసేసుకోండి. ఈ 3 డాట్స్ ఇట్లా పడిన తర్వాత ఇక్కడ నుంచి మనం కుట్టు వేసేసుకుంటూ వచ్చేసేయాలి. చాలా ఈజీ మెథడ్స్ అండి. మనకు మిషన్ కుట్టేది అనేది ఈజీగానే ఉంటుంది. ఏంటంటే దాంట్లో ఉండేవి కరెక్ట్గా మనము కనుక్కోవాల్సింది అయితే ఉంటుంది. అప్పుడే మనకు కుట్టడం అనేది చాలా ఈజీ అయితే అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా వచ్చేసింది కదా, మనకు లోడింగ్ మెథడ్లో వస్తుంది. ఇక్కడ సైడ్ కూడా కుట్టు కనిపించకుండా ఇలా లోడింగ్ మెథడ్లో అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 2 అనేది కరెక్ట్గా ఇలా లాక్కోండి. చూడండి, ఇలా లాక్కున్న తర్వాత కిందైనా లోడింగ్ చేసుకోవచ్చు, లేదా అంటే కనుక ముందుగా అనేది ఇలా నీట్గా లాగిన తర్వాత పైకి అనేది వేసేసుకోవాలి. ఇలా పైకి అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, లైనింగ్ మనకు లైనింగ్ తక్కువగా ఉంది, అసలైన క్లాత్ ఎక్కువగా ఉంది కదా, దీన్ని అనేది ఇలా మార్చేసుకోండి, సరిపోతుంది. లేదా కటింగ్ చేసేసి ఇక్కడ అనేది మనము డ్రెస్ కలర్ అనేది పైపింగ్ వేసేసుకోవచ్చు. నేను పైపింగ్ డ్రెస్ కలర్ ఎందుకు వేయట్లేదు, ఇది ఏ డ్రెస్ మీదకైనా వేసుకునే విధంగా కుడుతున్నానండి, అంటే ఏ డ్రెస్ మీదకైనా వేసుకుంటట్టు. ఇప్పుడు మనకు హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. ఇంకొక హ్యాండ్ కూడా మనము కుట్టేద్దాం. హ్యాండ్ అనేది 2 కుట్టేసానండి. చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఇంకా భలేగా ఉన్నాయి కదా, ముద్దుగా అనేది. హ్యాండ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ అనేది కుట్టుకున్నాము. డ్రెస్ మొత్తం అనేది కుట్టేసానండి. ఇప్పుడు అయితే చూపిస్తాను లుక్ ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. ఇది కోటు కుట్టేది అయితే చూసారు కదా, ఇది ఏ దాని మీదకైనా కానీ మనం వేసుకోవచ్చు. దీని మీదకి డ్రెస్ అనేది అయితే కనుక ఇది కుట్టేసానండి. వాళ్ళు ఇచ్చినది అయితే కనుక నేను కుట్టేసాను. లాంగ్ ఫ్రాక్ ఇది అనేది మనం స్టాండ్ వరకు దాకా చూడండి, ఇలా అయితే కనుక వస్తుంది డ్రెస్ వేసుకోవడానికి. నేను చెప్పాను కదా, ఏ డ్రెస్ మీదకైనా యూజ్ చేయొచ్చు అన్నట్టుగా, ఏ దాని మీదకైనా వేసుకోవచ్చు. ఇది అయితే కనుక ఫ్రాక్ అయితే ఇలా ఉంది. ఎలా ఉంది ఏంది అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నచ్చితే ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ వచ్చినా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.